సార్ నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు రామకృష్ణ నాయుడు సార్. ఏ ఊరు సార్ తమరిది? బైపల్లి పలాస దగ్గర. ఓకే సార్, మీరు ఏ రకమైన హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అయ్యేవారు సార్? నాకు కిడ్నీలో స్టోన్స్ ఏర్పడ్డాయండి. స్టోన్స్ వల్ల ఏంటంటే కిడ్నీస్ బ్లాక్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయింది. దాంతో క్రియేటినైన్ బాగా పెరిగిపోయింది. క్రియేటినైన్ 24కి వెళ్ళిపోయింది అనమాట. ఓకే. ఆ తర్వాత హాస్పిటల్లో మెడికవర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆ స్టోన్స్ అన్ని బ్లాస్ట్ చేసి తీసేశారు, రిమూవ్ చేశారు. అప్పుడు క్రియేటినైన్ లెవెల్స్ అలా తగ్గుతూ వచ్చాయి. 10 నుంచి 9, 9 నుంచి 6, 6 నుంచి 5 అలా తగ్గాయి. అలా 2.5కి వచ్చి ఆగిపోయింది అనమాట. 2.8కి వచ్చి ఆగిపోయింది. తర్వాత మరి అక్కడ నుంచి మరి తగ్గట్లేదు. అప్పుడు ఈ VR4 ఈ ప్రోడక్ట్ మన పాపారావు గారు సజెస్ట్ చేస్తే నేను వాడాను సార్. వాడిన తర్వాత ఆ 2.8 నుంచి 2.5కి వచ్చింది సార్. 1 బాటిల్లో? 1 బాటిల్లోనే. ఓకే. అది అంటే దీన్ని బట్టి చూస్తే దీంట్లో ఏదో విషయం ఉంది, పనిచేస్తుంది. ఇంకా మీకు క్రియాటిన్తో పాటు ఇంకేమి తేడా అనిపించింది సార్ మీకు అది వాడేటప్పుడు? ఇప్పుడు ఓవరాల్ బాడీలో కూడా ర్యాపిడ్ చేంజెస్ వచ్చాయండి బాగానే. ఓకే. హెల్దీగా, హుషారుగా ఉండడం, ఉత్సాహంగా ఉండటం. అప్పుడైతే చాలా అన్ఈజీగా, డిమ్గా, ఇబ్బందిగా ఉండేవాడిని. అవి లేకుండా ఇప్పుడు బాగానే ఉంది. బాగుంది. అది స్లీపింగ్ అదేమైనా డిఫరెన్స్ అనిపించిందండి? క్వాలిటీ స్లీపింగ్ కానీ, ఎనర్జీ లెవెల్స్? స్లీప్ కూడా బాగానే ఉంది. మోషన్ అవ్వడం? మోషన్ అంత ఫ్రీ మోషన్. ఓకే. సో అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఈ ప్రోడక్ట్ ఎవరికైనా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఏమి లేవండి. అలాంటివి ఏమి నేను చూడలేదు. ఓకే. ప్రోడక్ట్ హ్యాపీగా వాడచ్చు అనే ఒక నమ్మకం కలిగింది. అంటే ఎవరికైనా చెప్పొచ్చా సార్? ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు. అలాగే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మనం కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. నేను కూడా కొంతమందికి చెప్పాను, కానీ వాళ్ళు ఏంటంటే మరి అంత వేగము దీన్ని యాక్సెప్ట్ చేయరు కదా. ఓకే. అందువల్ల నేనైతే చెప్పడం జరిగింది, నాకు తగ్గింది, మీరు కూడా వాడి చూడండి తగ్గుతుంది అని చెప్పాను. ఓకే. పలాస ప్రాంతంలో ఎక్కువ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు సార్. ఈ డయాలసిస్ లో అలాగే మెడిసిన్స్ తీసుకొని చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చుట్టుపక్కల. థ్యాంక్ యూ సార్. వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది, బాగా ఉపయోగపడుతుంది. మరి వాడాలి, వాడితేనే తెలుస్తుంది. మరి వాడకపోతే మనం చెప్పలేం కదా. అంతే కదా సార్. ఏదైనా రుచి తెలియాలంటే తినాలి ముందు. తినాలి. ఇది కూడా ఎలా పనిచేస్తుందో తెలియాలంటే లోపలికి వేసుకోవాలి. ఇప్పుడు ఆ డబ్బాను మనం టేబుల్ మీద ఉంచినంత మాత్రం తెలియదు కదా. అవ్వదు కదా. క్యాప్సుల్ వెళ్ళి లోపలికి వెళ్ళాలి. డబ్బా భోజనం కూడా ప్లేట్ లో ఉంటే అవదు. ఆ భోజనం చేస్తేనే దాని తాలూగా ఎనర్జీ లెవెల్స్. అలాగే మెడిసిన్ కూడా అది ఒకసారి వాడి చూస్తే అర్థమవుతుంది. కిడ్నీ పేషెంట్స్ కి అయితే ఇది యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే నాకైతే క్రియేటినైన్ లెవెల్స్ కొంచెం తగ్గాయి కాబట్టి. ఓకే. థ్యాంక్ యూ అండి నాయుడు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.